ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు, పొలములో నీవు శపింపబడుదువు. నీ గంపయు, పిండి పిసుకుని తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడును శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకొను కార్యములన్నిటి విషయములోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపై నీ ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించు వాడెవడును ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు. వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు. నిన్ను తప్పించువాడెవడునూ లేకపోవును.
స్త్రీని ప్రదానము చేసుకొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును గాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారము చేత కొనిపోబడి నీ యొద్దకు మరలా తేబడదు. నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును. నిన్ను రక్షించువాడెవడును ఉండడు. నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేతనేమియూ కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నుల ఎదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకొను నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనమున కప్పగించును. అప్పుడు నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై ఉందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తలనంటుకొనవు. నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద నుండరు. వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుందువు. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నయు నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలము వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. యెహోవా దూరమయున్న బూదిగంతము నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్షరసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రెమేక మందలనే గాని నీకు నిలువనియ్యరు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోనూ నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు. ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటి యందు మిమ్మును ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలినదేమీయు ఉండదు. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీయు లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి
మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని, స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని, తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని, తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ అందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్మును సంహరించుటకును యెహోవా సంతోషించును. గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశంలో నుండి పెళ్లగింపబడుదువు. దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుండును. నీవు రేయింబగళ్ళు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీయూ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగున అనియు సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగున అనియు అనుకొందువు. మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపుకొను వారుందురు గాని మిమ్మును కొనువాడొకడైనా నుండడు.